అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మరి ఏంటంటే ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే శూన్య స్థితి అంటే ఏమిటి? శూన్యంలోకి మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి? ఇయన్నీ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. శూన్య స్థితి అంటే ఏంటంటే ఏమీ లేకపోవడం. ఏదైతే లేకుండా ఉన్నదో దాన్ని శూన్యమని మనం అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఖాళీ పాత్ర చూడండి. అందులో ఏమీ లేకపోతేనే ఆ పాత్రను మనం వాడుకోగలుగుతాం. అంటే దాన్ని ఖాళీ అంటాం. ఖాళీ, ఖాళీ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు. ఏమీ లేనిది అంటే శూన్యం. ఆ పాత్ర అంతా శూన్యంలో ఉన్నట్టు లెక్క కదా! అలానే మనకి శూన్య స్థితి. స్థితి అంటే ఏంటి? ఆ యొక్క లెవెల్‌కి మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఓకే. శూన్య స్థితి అంటే మనకి ధ్యానంలో ఏ విధంగా చెప్తాం శూన్య స్థితికి వెళ్ళాలి అంటే ఆలోచన రహిత స్థితి అనే ఒక రకం అంటారు. ఏ ఆలోచన లేకుండా మనం ధ్యానంలో కూర్చోవడం అనేదని ఇంకొకళ్ళు అంటూ ఉంటారు. ఎందరో మహర్షులు చెప్పారు. ఎందరో మునీశ్వరులు చెప్పారు. ఎందరో మహానుభావులు చెప్పారు. ప్రతి మనిషికి ఆలోచన అనేది కన్ఫామ్‌గా వస్తుంది. ధ్యానంలో ఒకసారి ఆలోచనలు ఆగిపోవండి. ఒక్కసారి ఆలోచనలు ఆగిపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన మనసు ఏదైతే ఉందో అది చంచలమైందనమాట. ఎప్పుడు ఏదో ఒక విషయం మీద ఆలోచిస్తూనే ఉంటది. కానీ మన శూన్య స్థితిని పొందాలి. మన శూన్య స్థితిని పొందడం ఎలా? అనే దానిలో మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అవునా? మీకు రోడ్ క్రాస్ చేయాలి. మీ గోల్ ఏంటి? రోడ్ క్రాస్ చేయాలి. మీకు అటు అటు వెళ్ళేవి, ఇటు వచ్చేవి, అటు వెళ్ళేవి, ఇటు వచ్చేవి వస్తూ ఉంటాయి. ఆ క ఆ టైంలో గ్యాప్ చూసుకొని మీరు రోడ్ అనేది క్రాస్ చేయాలి. అవునా? అంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉన్న స్టేజ్‌లో మనం ఎంత జాగ్రత్తగా అయితే ఎదుటివాని వెహికల్‌కి ఇబ్బంది కలిగించకుండా మనం దాటుతూ వెళ్తామో, అలానే ఆలోచనల్ని మెల్లిమెల్లిగా అంటే గమనించాలనమాట. మనం ఆలోచన కట్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్‌గా కట్ చేసేయకూడదు. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను. నాకే ఆలోచన రాకూడదు అని మీరేమైనా బలవంతంగా ఆలోచనలు ఆపాలని ప్రయత్నిస్తే నీ మనసు ఇంకా ఎక్కువ ఆలోచిస్తది. నువ్వెప్పుడైతే నాకు ఆలోచనలు లేవు, నాకు ఆలోచనలు రావు అనే సంకల్పం పెట్టుకోకుండా నీ మనను నువ్వు ధ్యానంలో కూర్చుంటావో ఆలోచనలనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నీ ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయో అప్పుడే నీకు అసలైన శూన్యస్థితి నీకు ఇముడుతుంది. ఈ శూన్యస్థితికి ప్రాక్టీస్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ శూన్యంలోకి వెళ్ళాలంటే మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి? ఓకే ఫ్రెండ్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి వీడియో. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి చూడండి, మనకి శూన్య స్థితి అనేది అంత తేలిగ్గా వచ్చేది కాదు. మన శూన్య స్థితిలోకి వెళ్ళాలంటే క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అంటే ఏ విధంగా ఉంటదంటే, నువ్వు పొద్దున్న లెగ్గానే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, ఇవన్నీ క్రమం తప్పకుండా ప్రతిరోజు ఏ విధంగా అయితే నీ దినచర్యలో ఒక పార్ట్‌గా పెట్టుకున్నావో, అదే దినచర్యగా ధ్యానాన్ని కూడా నువ్వు పెట్టుకోవాలి. నువ్వెప్పుడైతే దినచర్యగా నీ ధ్యానాన్ని నువ్వు కొలువై పెట్టుకున్నావో, నంబర్ 1 హీరో అనేవాడివి నువ్వే అవుతావు మెడిటేషన్‌లో. ఎందుకంటే ఎందరో మహర్షులు, వశిష్ఠుల మహర్షులు గాని, వేదవ్యాస మహర్షి గాని, లేకపోతే ఇంకో రమణ మహర్షి గాని, ఇలాగ ఎంతమంది మహర్షులు చెప్పినా సరే ధ్యానం చేసేటప్పుడు ఆలోచన అనేది కన్ఫామ్‌గా రావాలి. వన్స్ కన్ఫామ్‌గా రాకపోతే కనక, తను తెలుసుకోలేకపోతే కనక తను ఆహ్, ధ్యానంలో సరిగ్గా లేనట్టే. తను స్పిరిచువాలిటీలో ఇమ్మడినట్టే అనమాట. ఈ స్పిరిచువాలిటీలో, ఈ ధ్యానంలో మనం ఏ విధంగా ఇముడవ్వాలంటే, మనం రోజు చక్కనైన మన శరీరానికి చక్కనైన ఆహారాన్ని ఏ విధంగా అయితే అందిస్తుంటామో, అదే చక్కనైన ఆహారం
మన మనసుకి, మన ఆత్మకి అందించాలి. మన శరీరానికి తగ్గ ఆహారం ఏమిస్తున్నామంటే శాకాహారం ఇస్తున్నాం. మరి మనసుకి గానీ, మన ఆత్మకి గానీ సారీ అందించాలంటే మనం చేయాల్సినదేంటంటే ధ్యానం అన్నమాట. నువ్వు నువ్వు నీ శరీరానికి ఆహారం ఇవ్వాలంటే రకరకాల కాయగూరలు కొయ్యాలి. రకరకాల పిండి వంటలు గానీ, ఇంకోటి గానీ చెయ్యాలి. అంటే ఇక్కడ నువ్వు కష్టపడి చెయ్యాలి. నీ శరీరాన్ని నువ్వు కష్టపడితే నీ శరీరానికి నీకు ఆహారం ఇస్తుంది. కానీ నీ మనసుకి గానీ, ఆత్మకి గానీ ఆహారం ఇవ్వాలంటే నువ్వు పెద్దగా కష్టపడక్కర్లా. నీ ఇష్టం అబ్బా! నువ్వు కుర్చీలో కూర్చుంటావా? సోఫాలో కూర్చుంటావా? మంచం మీద కూర్చుంటావా? కింద కూర్చుంటావా? ఎలా కూర్చున్నా గూడా హాయిగా కూర్చుని దాన్నే సుఖస్థిరాసనం అంటారు. కళ్ళు మూసుకొని మనం శ్వాస పైన ధ్యాసను పెట్టాలి. శ్వాస పైన ధ్యాస అనేది ఎలా వస్తుందంటే నీకు రోడ్డు మీద వెళ్ళినప్పుడు నీ పని మీద మాత్రమే నీకు ధ్యాస. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా 2 వే రోడ్ ఉందనుకోండి. ఇటువైపు నుంచి వెళ్తున్నాయి వెహికల్స్. నువ్వు రోడ్డు అవతలకెళ్ళి అక్కడ కూరగాయలు కొనాలి. అప్పుడు నీ దృష్టి ఎక్కడుంది? అటు ఇటు ఉంటుంది. యాజ్ ఎ టైమ్ నీ ధ్యాస ఎక్కడుంటుంది? ఆ కూరగాయలు తెచ్చుకునే దాని మీద ఉంటుంది. అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎంతైతే జాగ్రత్తగా నువ్వు రోడ్డుని క్రాస్ చేసుకొని వెళ్తున్నావో అంతే జాగ్రత్తగా నీ ఆలోచనలు కూడా మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలి ధ్యానంలో. నువ్వు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఇలా ధ్యానంలో కట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ధ్యానం కొనసాగిస్తావో అతి త్వరలోనే నీకు శూన్య స్థితి ఇముడుతుంది. త్వరగా నీకు శూన్య స్థితి ఇముడాలంటే నువ్వు చేయాల్సిందల్లా కేవలం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. రోజుకి నీ వయసెంతో అన్ని నిమిషాలు కూర్చో, లేకపోతే గంటల కొద్దీ సాధన చెయ్యి. అది నీ ఇష్టం. నీ శరీరం ఇష్టం. నీ యొక్క స్టేజ్ ఇష్టం. కానీ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మినిమమ్ 1 to 2 అవర్స్ గానీ, 2 to 3 అవర్స్ గానీ కన్ఫామ్‌గా ధ్యానం చేయండి. నా సైడ్ నుంచి సజెషన్. ఎందుకంటే మనకి ఉన్న ఈ స్ట్రెస్ వల్ల మన బుర్ర గానీ, మన ఆలోచనలు గానీ, మన మనసు గానీ స్ట్రెస్‌కి గురైపోయి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. దానికి రిలీఫ్ కోసం తాత్కాలికం కోసం మనం ఏదో చేస్తున్నాం. మనం ఇక్కడ వెతకాల్సింది తాత్కాలికం కాదండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మనకి. టెంపరరీ సొల్యూషన్ ఎందుకు మనకి? టెంపరరీ సొల్యూషన్ వెనకాల మనం పరుగులు పెట్టకూడదు. మనం పరుగులు పెట్టాల్సిందల్లా పర్మనెంట్ సొల్యూషన్ కోసం మాత్రమే. ఈ పర్మనెంట్ సొల్యూషన్‌ని ప్రతి ఒక్కరూ బాగా ఆచరించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం ఆలోచనలను ఏ విధంగా కట్ చేయాలంటే రోడ్ క్రాసింగ్ అనే ఎగ్జాంపుల్ మాత్రం తీసుకోండి. రోడ్‌ని క్రాస్ చేసేటప్పుడు ఎంతైతే జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ ఎంతైతే జాగ్రత్తగా మనం రోడ్డు క్రాస్ చేస్తామో అంతే జాగ్రత్తగా మన ఆలోచనల్ని కూడా క్రాస్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తారని మరీ కోరుతున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.